ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆన్లైన్ బెట్టింగ్ అనేది నైపుణ్యంతో కూడిన ఆట అయినప్పటికీ దానికి ఎలాంటి రాజ్యాంగ రక్షణ ఉండబోదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆన్లైన్ బెట్టింగ్లను నిషేధిస్తూ తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు చేసిన చట్టాల రాజ్యాంగ బద్ధతను ధర్మాసనం సమర్థించింది. ఈ చట్టాలు పూర్తిగా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ అంశాలపై చట్టాలు రూపొందించేందుకు రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉందని జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సమాజ హితం, శాంతి భద్రతల దృష్ట్యా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లపై నిషేధం విధించడాన్ని సమర్థిస్తున్నట్లు తెలిపింది. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నిషేధానికి మార్గం సుగమమైంది. ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి యాప్లలో డబ్బులు పందెంగా పెట్టడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అటువంటి ఆటలు ఆడడానికి నైపుణ్యం అవసరమైనా వాటిపై డబ్బులు పందాలు కాస్తే అది జూదం కిందకే వస్తుందని పేర్కొంది. బెట్టింగ్ వ్యాపారం ఎవరికీ మౌలిక హక్కు కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నిర్వాహకులకు, గేమింగ్ కంపెనీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యాంగం ప్రకారం బెట్టింగ్, జూదం అంశాలపై చట్టాలు చేసే సర్వాధికారాలు రాష్ట్రాలకే ఉన్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆన్లైన్ వ్యసనాల వల్ల యువత అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న సామాజిక పరిస్థితులను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. సమాజ హితం, శాంతి భద్రతల దృష్ట్యా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లపై నిషేధం విధించడం సరైనదేనని సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. మరోవైపు బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్సైట్లపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొరడా జొలిపించింది. ఆన్లైన్ జూదం, బెట్టింగ్ల వల్ల యువత ఆర్థికంగా చితికిపోకుండా ఉండేందుకు కేంద్రం ఇటీవలే 242 చట్టవిరుద్ధమైన వెబ్సైట్లను బ్లాక్ చేసింది. అక్టోబర్ 2025 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త గేమింగ్ చట్టం ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 8,000 వెబ్సైట్లపై కేంద్ర సర్కార్ నిషేధం విధించింది. నగదు ప్రమేయం ఉన్న ఆన్లైన్ గేమ్స్ను నిర్వహిస్తే భారీ జరిమానాలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.